మీ దయముంటే సాగు పరమేశ్వర ఎవరికి ఎవరుంటే ఎవరు ఇక్కడ మనిషికి ఉరివేసి చచ్చిపోతున్నాడే. నాయన ఎందుకంటే మనిషికి గురి వేసుకుని చచ్చిపోతున్నావు నాయన. ఆత్మహత్య మహాపాతకము నాయన. సావరాదు నాయన, సావరాదు. నీకు వచ్చిన కష్టం ఏమిటి తెలుసు. నా చేత నుంచి సాయం చేస్తున్నాను ఆయన. ఇంకా చచ్చిపిల్ల అయితే చచ్చిపోయినా చచ్చిపోయినా నాయన. సజ్జులు ఎవరైనా మాట్లాడతారా నాయన? దైవం అయిపోయినా దైవం అయిపోయినా మాట్లాడుతున్నది ఎవరు నాయన? ఈ ఊర్లో ఆడవాళ్ళకి ఒక 5-6 మంది కన్నా పడతా. ఆత్మ మాట్లాడుతున్నదా నాయన? ఆడవాళ్ళు పడతావా? మగవాళ్ళు పడితే ఏమైనా? మగవాళ్ళకి పట్టు మెడతో కొడతారు, ఆడవాళ్ళకి పట్టేస్తా. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ముందడుగులో ఉన్నారు నాయన. ముగ్గేసి వెళ్ళగొడతారు వాళ్ళు నిన్ను. నన్ను ఎలా బతికించి నువ్వు? ఆత్మహత్య మహాపాతకునైనా. నీకు వచ్చిన కష్టమేమిటి తెలుపు. నా చేత నుంచి సాయం చేస్తున్నాను. ఎందుకు చచ్చిపోతున్నావు నాయన? అంటే నా బాధ చెప్తే నాకు సహాయం చేస్తాం. అవును నాయన. నా బాధ చెప్తా జరిగింది. అలాగనే తెలుపు నాయన. నాది ఊరు ముడుమాల గ్రామం. నాది పేరు దూదేకుల పేరు సాహెబ్ అంట. నాకు 75 సంవత్సరాల వయసు వచ్చిన పెళ్లి పేరెంటమో దినమో దివసం ఏమీ లేదు. నీకు అయిపోయింది దివసం? నాకు లేదు నాయన. ఇదేంటో బాధపడుతుంటే మాది పెద్దలంతా కలిసి నన్నే ఖాన్, బుట్టాన్ ఖాన్, వసీం ఖాన్, అలీ ఖాన్, వల్లీ ఖాన్, ఖాదర్ ఖాన్ ఇలా పెద్ద పెద్ద ఖాన్లంతా కలిసి ఒరే కొడుక మంది కులంలో ఎంత వయసు వచ్చిన కదా ఎవరికైనా నికా లేదు. నువ్వు నికా చేసుకుంటే మంది కులంలో
లేకపోతే మంది కులంని కానీ వెళ్ళి పెట్టేస్తాం రా బేట పంచుకుంటే బాధ్యులకి సాకులకి మంగళోళ్ళకి అంతా కట్టి పెట్టి పక్కన పడేస్తాం రా కుక్కు నా కొడక. ఏంటి నాయన నన్ను అంటున్నావా ఏంటి నాయన? మా పెద్దలు మాకు తండ్రి చేస్తాం అట్లా. మీ పెద్దలు దండించారా? పెళ్లి కొప్పుకొని పెళ్లి చేసుకుంటే సంతోషం. ఏ ఖర్చా నై నైతే ఏ బచ్చా నై. ఒక ఆడబిడ్డ లేదు, ఒక మగ బిడ్డ లేదు స్వామి. ఇట్లా బాధపడుతున్నది పెళ్ళాం. నేను కుమిలి కుమిలి కుమ్ముకొని ఏడ్చుకొని అల్లాడిపోతాను భయ్య. ఎన్ని వల్లి అల్లా స్వాములకు ముక్తి, సురిగేశ్వరానికి జెండాలు ఎత్తింది, మక్కా మసీదుకి పోతి, కడపకి పోతి, ఈ పక్క మురుగమ్మల దర్గాకి పోతే 7 రోజులు బెల్లము చదువుకుని చేపిస్తాడు. 7 రోజుల బెల్లం ఎక్కడ తెచ్చావు నాయన? అక్కడ అంతలక్క పొంచేసి నేట్లో కదా నా బెల్లం దీన్ని పుణ్యం వచ్చి బిడ్డ పుడతాడు. నీ బెల్లం అరే మాది సరివేపులు బెల్లం. సరివేపులు బెల్లమా నాయన? అలాగే తెలుపు నాయన. ఇంకా 7 రోజులు ఈ పక్క అలాంటి చెర్లే తీసి పెట్టిన. ఎందుకు నాయన? చేపలు కక్కలు దీన్ని పుణ్యం వచ్చి బిడ్డ పుడతాడు. తర్వాత నాయన ఇంకా 2 మందులు ఎక్కువ నా బెల్లం పెట్టి మా బెల్లమే నీ బెల్లం సరివేపులు బెల్లం. తర్వాత నాయన చక్కెర పెట్టేలా బెల్లం పెట్టేలా నీకు వచ్చామై నేను వచ్చానే. ఇట్లా బాధపడుతుంటే అక్కడ పలుకు అక్కడ పలుకు అక్కడ పలుకు పక్కన పలుకు ఒక తెలుగు స్వామి వచ్చి పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తుంది. అది చూసి నాది పిల్లల్ని అక్కడ తెలుగు స్వామి దగ్గర తోడుకొని పోతాయా. ఆ స్వామి మా పైన దయా చూపి నాది పిల్లలకి గురించి అంత తాయితూ ఈ బుద్ధి నిమ్మకాయ బండారిచ్చి ఇది నీ భర్త దగ్గర 3 రేట్లు ఎక్కించుకోమని నీకు బిడ్డ అయిపోతారు స్వామి. ఇంటికి ఎత్తుకొని వచ్చి వేసి స్వామి పద వేసేసి అల్లాడిపోతే కొద్ది రోజులకి మాకు బిడ్డ పుట్టే నేల పెడితే దుమ్ము అవుతాడు. నా కొడుకు నెత్తిని పెట్టుకొస్తాకే మాకు మోసం చేసి వాళ్ళ అమ్మకి నాకు ఇద్దరికి పెట్టేసి వెళ్ళిపోయినాడు స్వామి. నాయన అతని నామానికి మేమిటి నాయన? సిద్ధయ్య అంటారు స్వామి. ఓహో నీవు సిద్ధుల తండ్రివా నాయన? లేకపోతే నీ తండ్రి అనుకుంటావమ్మా నాయన. అతను చేసిన అపరాధం ఏమిటి, నేరం ఏమిటి నాయన? మాది ముస్లిం మతంలో పుట్టి హిందూ దేవుడు తెలుస్తున్నాడు స్వామి. దానికంటే నేరం స్వామి నాయన. అలానేనా రామాయణ ముందు ఒకటే కదా నాయన? నువ్వు వానికంటే అడగతి నోడు అంతా ఒకటేనంట. ఇలా చూసే పెద్ద మనిషి మొదలు ఉండవే ఏడా ఉన్నాడే నా కొడుకు ఇప్పుడు? నీ కుమారుడా నాయన? శ్రీ శ్రీ విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమందు చేరి ఉన్నాడు నాయన నీ కుమారుడు. బాగా ఉన్నాడు స్వామి. బహులక్షగా ఉన్నాడు నాయన. మహాకులాసగా ఉన్నాడు నాయన. తోడుకొని వచ్చేస్తాను. హరుము నాయన హరుము. ఎచ్చటికి ఏగుతున్నావు నాయన? నీవు రమ్ము నాయన రమ్ము. చెక్కదంట అంతా బ్రాండీ నేనంట. ఎచ్చటికి వెళ్తున్నావు నాయన? నీ వద్దకి వెళ్ళాడు నీ కుమారుడు నీ ఎప్పటి రాడు నాయన. ఎలా స్వామి? అతడు మహాయోగి అయిపోయాడు నాయన. మహాతపస్సంపన్నుడైపోయాడు నాయన. వాటికి పోతే రాడా? నా మొహం చూస్తే రాడా? అవును నాయన. నీ వద్దకి వెళ్ళి అతను పలకరించి రావాల్సిందే తప్ప నీ ఎప్పటి రాడు నాయన. బ్యాక్ సైడ్ ఎత్తుకొని పోతే వస్తాడమ్మా. ఏమి చేసినారో రాడు నాయన. ఎందుకు అతడు మహాసుజ్ఞాని నాయన, మహాసుజ్ఞాని. నేను ఒక మాట అయితే కోపించుకోవా? ఎంత తెలుపు నాయన? కోపించుకోవు కదా. ఏటో తెలుపు నాయన? నీకు ఇది ఉందా స్వామి? అలానగా ఏమిటి నాయన? పెళ్ళి అయిందా నీకు? మాకే నాయన వివాహాలు కావు నాయన, వివాహాలు కావు. బిడ్డలో పెళ్ళిళ్ళు కాదు బిడ్డలు ఎలా అవుతాడా అమ్మా ఇప్పుడు? మా ఊరికల్లో అయితే ఉన్నారా? అదేదో శిశురాస్తుంటుందిలే నాయన. సరేలే నా కొడుకు చూపిస్తా పదే నువ్వు కథలు నీకు. నీకు మారు నేను నువ్వే ఏంటైనా ఒరే సరే అంటున్నావు? ఎప్పుడైనా కరెక్టున్నావా? కరెక్ట్ కొడుతున్నావా ఏంటి నాయన? ఇదిగో ఆకలితో నీకు శాపం పెడుతున్నావు నాయన. శాపము మంచి కొరతలు చిక్కితే చేస్తామే. శాపాలు అయితేనే శాపం అని చెప్పి శాపం అంటున్నాడు ఏంటి ఇతడు? శాపం తెలుసా నీకు? చూసిట్లా జారే హిమాలయ భరత్లో తపస్సు చేసి ఇచ్చాను ఆయన నేను. ధరత్లిక జలము ఇది మాకు మాత్రమే పడుతున్నావునైనా నీకు ఆగపడదు. ఇది నీ మీదకి హీనసు కాలి బూడిదైపోతావునైనా బసమైపోతావు. బూడిద ఎత్తుకొని రట్లే గ్యాస్ వచ్చేసి బూడి చిక్కుతాం లేదు. చేపలు దొరుకుతున్నాయి. బూడి తిను చేపలు అంతా ఎత్తుకుని వచ్చేసాడు. శాపం అంటాడు, బూడిద అంటాడు. నీకేం తెలిసియా? ఎంతవరకు ఏంటి పలుకులు? ఆచారానికి ఆచారం మాత్రం మాట్లాడరాదు నాయన. ఇదో వస్తున్నది వస్తున్నది వస్తున్నది. ఇదే ఇదే తపమాల తపమాల ఇదే.
అమాయకుడా. అది నా మీదకి వేస్తే అవును నాయన. ఏమేం మాల అదే? శబమాల, తపమాల, జపమాల, తపమాల నాయన. అయ్యప్ప మాల, ఓం శక్తి మాల. మేము ఇందాక చూసి నాకు చెల్లరేతు జావు. మా కొడుకు ఎట్లా వస్తారు మేము మాకు తెలుసు. చెల్లరేతు చాలు చెల్లరేతు. నాయన నేను చెప్పబోయే నీతి వాక్యం కొంచెం వినుము నాయన. తెలపండి. అప్పుడనే నీ జ్ఞానం మారుతుందేమో. తెలపండి సార్, తెలపండి. అలాగే చెప్తాను ఆయన. తెలపండి.